దీన్ని ఒప్పుకో, మీరు ఇమీడియట్ తీసేయాలి. ఇమీడియట్ గా తీసేయాల్సింది దీన్ని. ఈ తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు? తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు? వాళ్ళు ఇంక మొహాన్ని బొట్టన పెట్టినారు. మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లా, అదే స్టిక్కర్ పెట్టుకున్నారు. అదన్నా అందుకని సనాతన భారత హైందవ ధర్మం ఏం చెప్పిందో అది పాటించే ఋషిష్యులు అందరం. కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు, ఇలా వచ్చాడు, 5000 సంవత్సరాల తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు, ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు. కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది. శివలింగం పెట్టారు, స్వామిని పక్క పెట్టుకోండి, డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎంత డబ్బు కానీ వసూలు చేసుకోండి. కానీ ఇక్కడ పిచ్చి స్టోరీలు చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమమ్మా. అంటే కాదమ్మా, మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థ గురించి తెలుసు. మరి ఏం చేద్దామని ఏది పెడతారు? డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చుగా. యాచకులు బోళ్ళు మంది ఉన్నారు, ఇబ్బందులతో పడి ఉన్నారు. మేమే చేయలేంత ఆర్పాటు, ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్పాటాలు ఏంటి, ఇవన్నీ ఏంటి, ఎంత ఖర్చు దీనికి? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు? ప్రజల నుంచి ఇస్తారు. దేనికి ఇస్తారు? ఈ ఆర్పాటాల కోసం, సమాజం కోసం పనిచేయమని చెప్పారా? చెప్పండి అమ్మా. ఇప్పుడు మెయిన్ నేను డాక్టర్ నండి. ఓకే, చేశానంటే పాజిటివ్ హెల్త్ ఎగ్జిబిషన్, డ్రగ్ ఎడిక్షన్, నష్టముక్తి అభియాన్. అంటే అందరూ కూడా శివుని ముందు ప్రతిజ్ఞ చేయడం, ఇప్పటి నుంచి మేము అంటే దుర్వ్యసనాల నుండి, దుష్ప్రభావాల నుండి దూరంగా ఉంటాం. పుష్కర స్నానం చేశారమ్మా? చేశాను. మీరు మాత్రం దయచేసి మేము వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఏ మాత్రం గనక దేవుడి గురించి చెప్పుకోండి, శివుడి గురించి చెప్పుకోండి, నారాయణ గురించి చెప్పుకోండి, ఋషి సాంప్రదాయం చెప్పుకోండి. కానీ మీ యొక్క దాడ్యం తీసుకొచ్చి ప్రజల మీద రుద్దితే మాత్రం ఇది కొత్త క్రిస్టియన్ మతంలో కొత్త మతంలో తయారైంది. మీది ఇది క్రిస్టియన్ మతంలో కొత్త మతంలో తయారైంది. ఇది కరెక్ట్ కాదు కదా. మీరు ఇది చేస్తారు, కన్ఫ్యూజ్ చేస్తారు వ్యవస్థని. సంప్రదాయం తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే మేమేమో వేదాస్ ప్రామాణికంగా తీసుకుని చెప్తా ఉన్నాము, మీరేమో ఏదో మీ స్టోరీలే చెప్తా ఉన్నారు. దానికి ఏమో వేద ప్రమాణం ఉండదు, ఏమీ ఉండదు, మీరు ఏదో చెప్పుకుంటా ఉన్నారు. దానివల్ల ఏంటంటే హిందూస్ లో ఇప్పటికే చాలా సాంప్రదాయస్ వల్ల డీవియేషన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు వచ్చేదో బ్రెయిన్ లోకి ఎక్కిస్తే ఉన్నది కూడా ఊడిపోయి వాళ్ళు. మేము గ్రామాల్లోకి వెళ్తున్నాం, పట్టణాలకు వెళ్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, లక్షల మంది కలుస్తున్నాం. అసలు హిందూ ధర్మం నుంచి పక్కదారి పడుతున్న వ్యవస్థను తిరిగి పునరాగమనం ద్వారా మేము కష్టపడి తీసుకొస్తుంటే మీరు వాళ్ళలో దూరి అయోమయం గురి చేసి ఎటెల్లాలో తెలియకుండా నారాయణ ఫోటో పెడతారు, శివుడు పెడతారు. కానీ చెప్పేదంతా మీ గందరగోళం విషయం చెప్తారు మీరు. అది ఎలా కుదురుతుంది? కన్ఫ్యూజన్. మేము మాట్లాడాము, మేము క్వాలిఫైడ్స్ అందరూ కూర్చొని మేము